హలో ఫ్రెండ్స్, కౌశలం సర్వే న్యూ అప్డేట్. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ప్రారంభించిన ఒక గొప్ప అవకాశాన్ని తెలుసుకుందాం. అదే కౌశలం సర్వే. దీని ద్వారా మీరు ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. ఈ సర్వే అంటే ఏమిటి, ఎవరు చేయాలి, ఎలా అప్లై చేయాలి, అవసరమైన వివరాలు ఏమిటి, పూర్తి సమాచారం తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 1. కౌశలం సర్వే అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు అందించడానికి ఈ సర్వేను ప్రారంభించింది. ముందు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఈ సర్వే చేసేవారు. ఇప్పుడు నిరుద్యోగులు స్వయంగా ఆన్లైన్లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. 2. సర్వే ఎందుకు చేయాలి? మీ విద్యార్హతలు, నైపుణ్యాలు, తెలిసిన భాషలు, వ్యక్తిగత వివరాలు వంటి సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది. దీనిని ఆధారంగా తీసుకొని భవిష్యత్తులో వచ్చే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాల గురించి మీకు సమాచారం అందుతుంది. 3. ఎవరు ఈ సర్వే చేయాలి? ఇప్పటికే సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే చేయించుకున్నవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా సర్వే చేయనివారు లేదా ఆన్లైన్లో స్వయంగా చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా పూర్తి చేయాలి. 4. సర్వే ఎలా చేయాలి? ఆన్లైన్ దరఖాస్తు విధానం. కౌశలం సర్వే లింక్ను ఓపెన్ చేయండి. చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. వచ్చిన ఊట్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఆధార్తో ఉన్న మీ పర్సనల్ డీటెయిల్స్ సరిచూసుకోండి. తప్పులు ఉంటే ముందుగా సచివాలయంలో ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోండి. మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేయండి. మీకు తెలిసిన భాషలు ఎంచుకోండి. మీ క్వాలిఫికేషన్ 10th ఇంటర్, గ్రాడ్యుయేషన్, పీజీ సెలెక్ట్ చేయండి. మార్క్స్, స్పెషలైజేషన్, ఇయర్ ఆఫ్ స్టడీ, కాలేజ్ వివరాలు ఎంటర్ చేయండి. అవసరమైతే సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి. 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు డాక్యుమెంట్ అప్లోడ్ అవసరం లేదు. డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. కొత్త అప్డేట్ ప్రకారం మీరు ప్రస్తుతం పనిచేస్తున్నారా అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. పని చేస్తుంటే వారు తమ హోదా, పనిచేస్తున్న కంపెనీ పేరు, పనిచేస్తున్న ప్రదేశం వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. పని చేయకపోతే పని చేయటం లేదు అని సెలెక్ట్ చేసి మిగతా వివరాలు ఇవ్వాలి. చివరగా సబ్మిట్ అప్లికేషన్ పై క్లిక్ చేయండి. 5. సర్వే పూర్తయిన తర్వాత ఏమవుతుంది? సర్వే పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం నుండి వచ్చే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల సమాచారం మీ మొబైల్ మరియు ఈమెయిల్కు పంపబడుతుంది. సచివాలయ సిబ్బంది ద్వారా కూడా మీకు సమాచారం అందుతుంది. కాబట్టి దరఖాస్తు చేసేటప్పుడు సరైన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇది నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం. భవిష్యత్తులో ప్రభుత్వం అందించే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను పొందడానికి ఇది చాలా ఉపయోగకరం. అర్హులైన వారందరూ తప్పనిసరిగా కౌశలం సర్వేను పూర్తి చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానెల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.